సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాబు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్ర చేపట్టారు. ఇక భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలనే సంకల్పంతో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. రాజ్యాంగాన్ని రక్షిస్తామంటూ స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ప్రతిజ్ఞ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. దీనికి గాను పార్లమెంట్లో 400 ఎంపీ సీట్లు రాకపోవడంతో ఇప్పుడు డీలిమిటేషన్ పేరుతో 400 ఎంపీ సీట్ల మెజార్టీ పెంచుకుని రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తుందని మండిపడ్డారు. వాళ్ళు మరో ప్రయత్నం చేస్తున్నారు. 400 సీట్లు రాలేదని చెప్పి డీలిమిటేషన్ చేద్దామని చెప్పి జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేసి కాంగ్రెస్ పెంచుకొని మళ్ళా రాజ్యాంగాన్ని మార్చామని ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ ఇవాళ డీలిమిటేషన్ వద్దని చెప్పేసి ఫస్ట్ రాష్ట్రం పంపించింది. అంటే అది మన తెలంగాణ రాష్ట్రం పంపించింది. ఆ తెలంగాణ ఇవాళ మన తెలంగాణ ప్రభుత్వం చూస్తే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో దానికి ఏమాత్రం లేదు. మరి 75 సంవత్సరాల నుంచి మన రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారు కులాలకి మతాలకి లింగ భేదాలకి వేడి కూడా సమానత్వం చూసుకుంటూ అందరూ ఒకటే చెప్పినారు. కారణం ఇవాళ ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినాక మతాలకు కానీ కులాలకు కానీ మిగతాన్నింటి కూడా విభేదాలు గుర్తు పెడుతున్న ప్రయత్నం. ఇవాళ మన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ఈ జై బాబు జై భీమ్ జై సంవిధాన్ యాత్ర ఒక సంవత్సరం పాటు కొనసాగుతుంది. దానిలో భాగంగా మన రాష్ట్రంలో నిలబాటు ఇవాళ లాస్ట్